నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ రైతు బజార్లోని కందిపప్పు బియ్యం కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన జిల్లా తూనికల కొలతల శాఖ అధికారులు. పట్టణ లెనిన్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత. షాపు తొలగింపు విషయంలో చోటు చేసుకున్న ఘటన. తెనాలిలోని గాంధీనగర్ గంగన్నమ్మపేటలో గల రైతు బజార్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయితీ ధరలకు విక్రయించే కందిపప్పు బియ్యం కేంద్రాలను గుంటూరు జిల్లా తూనికల కొలతల శాఖ అధికారులు తనిఖీ చేశారు. వినియోగదారులకు తక్కువ తూకంతో సరుకులు ఇవ్వకుండా ఉండేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లోనే కాక పెద్ద మార్టుల్లో కూడా కందిపప్పు బియ్యం ప్రభుత్వ రాయితీ ధరకు వినియోగదారులకు అందించే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా తూనికల కొలతల శాఖల అధికారులు కూడా తనిఖీలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం తెనాలిలోని గాంధీనగర్ గంగన్నమ్మపేటలో రైతు బజార్లోనే కాక ఉషోదయ వంటి మార్టుల్లో కూడా తూనికలు కొలతలు శాఖ జిల్లా అధికారులు విక్రయాలను పరిశీలించారు. గాంధీనగర్లోని రైతు బజార్లో కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాన్ని సందర్శించి తనిఖీ అధికారులు తూకం వేసే కాటరాళ్లు కరెక్ట్గా ఉంది లేని పరిశీలించారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన సరుకులు కూడా చెక్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తూనికల కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ కొండారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వినియోగదారులకు పేద ప్రజలకు అందించే దిశగా రైతు బజార్లు పెద్ద మార్టుల్లో కూడా కందిపప్పు బియ్యం తక్కువ రాయితీ ధరకి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసిందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే ఈ విక్రయ కేంద్రాల్లో తూకంలో పొరపాట్లు వస్తే వెంటనే సంబంధిత తూనికలు కొలతల శాఖ అధికారులకు తెలియచేయాలని ఆయన కోరారు. జిల్లా అంతటా ప్రభుత్వం అందించే రాయితీ కందిపప్పు బియ్యాన్ని కొనుగోలు చేసే వినియోగదారులు నష్టపోకుండా ఉండేలా తనిఖీలు చేస్తున్నామని కొండారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తెనాలి తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ శేషసాయి, టెక్నికల్ అసిస్టెంట్ రవి, తెనాలి సిఎస్డిటి మూర్తి పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజల సౌకర్యార్థం ఈ యొక్క కందిపప్పు 160 రూపాయలకు దేశవాళీది, మరియు స్టీమ్డ్ రైస్ 48 రూపాయలకి, మరియు రా రైస్ 48 రూపాయలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క రిటైల్ చైన్ లింక్డ్ స్టోర్స్లోనూ మరియు రైతు బజార్లోనూ అందుబాటులో ఉంచాయి. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీటిని ఉపయోగించుకోవాలని మా యొక్క శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు తూకంలో ఏదన్నా ఎటువంటి తేడాలు ఉన్నా కానీ ఈ యొక్క కొనుగోలు చేసే సమయంలో మా యొక్క దృష్టికి తీసుకొస్తే, ఇక రైతు బజార్లో అయితే ఎస్టేట్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన మాకు ఫిర్యాదు చేస్తారు. మేము వచ్చి చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద. మరియు ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నిన్న గుంటూరులో 2 రైతు బజార్లో చెక్ చేశాము, మరియు ఈరోజు తెనాలి చూస్తున్నాము. ఈ తెనాలి యొక్క 2 రైతు బజార్లోనూ చెక్ చేస్తాము. అలాగే ఎవరైనా ఏదైనా ఫిర్యాదులు ఉంటే వీటి మీద తూకం విషయంలో కానీ రేట్ల విషయంలో కానీ ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటాం. పట్టణ నందులపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద షాపు తొలగింపు విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పురపాలక సంఘ అధికారులకు స్థానిక ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమంగా కాలువపై నిర్మాణాలు చేపట్టారని, కారణంగా షాపును తొలగించాలని సదరు యజమానికి నోటీసులు ఇవ్వగా వారు కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో పురపాలక సంఘ అధికారులు షాపు తొలగింపును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో తమ షాపులను గతంలో రాజకీయ అండదండలతో ఆక్రమించుకొని తమను ఇబ్బందులకు గురి పెట్టారని, తమ షాపులను తమకు అతని నుండి విప్పించాలని, లేని పక్షంలో షాపు మొత్తం తొలగించాలని ఆందోళనకు బాధితులు దిగారు. మరి ఇప్పుడు మీరు చేసేదన్నా ఆవనొద్దు, మన పని మనం కానిద్దాం. గడప తప్పకుండా ఉన్నాడా? పగలు నెమ్ముతాం కెమెరాలు. ఆ కెమెరా ఎటుంటాయి ఆడి కొట్టి కాంపౌండ్ లో ఉండాలి. వెనక్కి రాసి నువ్వే కాదు తీయాల్సింది, నేను కూడా తీయాలి.
గత 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏదిస్తానే ఉన్నాడు. కమిషనర్ గారు నాటకం ఆడి కొట్టు తీయట్లేదు. ఇది మున్సిపాలిటీ షాపు, ఇది ఉండటం వల్ల మాకు అర్థము. మమ్మల్ని ఏడిపించుకున్నట్టున్నాడు వీడు. 5 సంవత్సరాల నుంచి పడి ఉన్నాము. కూటమి వచ్చాక కూడా మాకు ఇంకా విముక్తి కలగలేదు. మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఇలా ఎందుకు వదిలేశారు? ఒక మహిళని అరెస్ట్ చేశాడని చెప్పినా కూడా మీరు పట్టించుకోవట్లేదే ఎందుకు? ఏమైంది? ఏం జరుగుతుంది? నేను ఇవాళ ఇక్కడే దాని న్యాయం జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆ కొట్టు పడేస్తారా, నన్ను తగలబెట్టుకోమంటారు. రెండు మాటలు, మాటలు లేవు. మేము దాదాపు 83 నుంచి ఇక్కడే ఉంటున్నాం, మంగ షాప్ పెట్టుకొని. అయితే ఈ అంచె హరిబాబు అని ఆయన మాది స్థలం ఆక్రమించుకొని 83 నుంచి మేము ఉన్నాం. అప్పుడు స్థలం మేము ఆయనకి కొద్దిగా పెట్టుకుంటా అంటే బడ్డీ కొట్టి ఇచ్చాం. టీడీపీ ప్రభుత్వంలో పడేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఆక్రమించుకొని మమ్మల్ని మమ్మల్ని కుట్టాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ రోజు మాకు న్యాయం జరగలేదు. పొడుతానన్నారు. స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే పొడుతా అన్నారు. మేము దడిచి ఆ ప్రభుత్వంలో ఆగిపోయాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయండి, మా స్థలం మాకు కావాలి. నాకు సగం కొట్టుంది, నాది ఇల్లు ఉంది. నా ఇల్లు పడేసి ఆ రోజు నేను క్రేన్కి అడ్డం కూర్చుంటే పిల్లకి న్యాయం చేస్తాను, 100 గజం ఇప్పిస్తా అన్నాడు. ఇవాళ ఒక్కళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు లేరు, అంతా నాదేనని. ఇద్దరు కలిసి పిల్లకి న్యాయం చేస్తా అన్నారు. ఏమి న్యాయం చేసింది లేదు. ఒక పెద్ద మనిషి వచ్చింది లేదు మాకు. అంచె హరిబాబు ఇగో ఈ వెంకటరావుది నాది ఆక్రమించుకున్నారు. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మా సోటి మొత్తం ఆక్రమించుకున్నారు. మాకు ఇచ్చింది లేదు. మా ప్రభుత్వాన్ని రాజ్యం ఆలాడు. ఇప్పుడు ఏం చేస్తారో మరి మాకు ఇప్పిస్తారో, పీగుతారో, పడేస్తారో, ఏం చేస్తారో పీగమనండి వచ్చిన వాళ్ళు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. పురపాలక సంఘ అధికారులు ఘటన ప్రాంతానికి రావాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పురపాలక సంఘ అధికారులు చేరుకొని సదరు షాప్ యజమానితో మాట్లాడారు. తమకు ఈ నెల 25వ తేదీ వరకు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని తెలుపగా ఈలోగా షాపును స్వచ్ఛందంగా తొలగించాలని, లేని పక్షంలో తామే స్వయంగా తొలగిస్తామని పురపాలక సంఘ అధికారులు షాపు నిర్వాహకుడికి తెలిపారు. ఇక్కడ నందులు గొడవ సరే కట్టేస్తారు. మేము శనివారం రోజు వచ్చి చెప్పాము. శనివారం రోజు చెప్పాము. ఆ రోజు సాయంత్రం తెచ్చేసాడు. సగం వాళ్ళకి సగం, మా జనకు సగం. దౌర్జన్యం కదా? అవునా కాదండి? లేకపోయినా సరే అది మొత్తం ఇరవై 25 వరకు నువ్వు పని చేయబాకండి. స్టే ఉంది నిజమే. మీరు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రిమూవ్ చేయాలి అని చెప్పి రిమూవ్ మేము అంటప్పుడు రిమూవ్ చేయమని మీకు వారం గడిపిస్తున్నా, రిమూవ్ చేయండి అని మున్సిపాలిటీ వారు వచ్చి చెప్పి వెళ్తే నేను భయపడి కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాను.
స్టే తెచ్చుకొని వ్యాపారం నడుపుకుంటున్నాను. ఇది మీరు ఆన్సర్ వేసి లీగల్గా ప్రొడ్యూస్ అవ్వండి, అతన్ని ఇల్లీగల్గా ఏం నేను చెప్పాల్సి చెప్పాను. ఇక నువ్వేం చేస్తావో మాకు అనవసరం. నిన్ను ఈ రేపు 25 వరకు నువ్వు షాప్ నడవకపోవడం మంచిది. నాకు లిఖితపూర్వకంగా రాసి నష్టపరిహారం ఎవరు కడతారో చెప్పండి. ఒక విషయం నరేంద్ర గారు చెప్పింది నాకు అర్థమైంది. విషయం ఏంటంటే కోర్టు ఏమి ఇచ్చింది, స్టేటస్ కో ఇచ్చింది. యథావిధి స్థితి వాళ్ళు కానీ మీరు యథాస్థితి జరగాల అంతవరకు. అయితే ఏంటంటే వాళ్ళు 25వ తారీఖు వరకే నీకు స్టేటస్ కో స్టేటస్ కో 25 వరకు కాదండి. నాకు తెలుసు స్టేటస్ కో 25 తర్వాత హీరింగ్ ఉంది. తర్వాత కోర్టు ఏం నిర్ణయిస్తుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా ఉంటాయి అంటున్నారు. మా దగ్గర వ్యాపారం చేయించండి, తాళాలన్నా ఇచ్చండి, లేదా మీరు వాళ్ళని ఖాళీ చేసుకోమని మేము వ్యాపారం మనం ఆయన ఖాళీ చేసుకోమని ఇక్కడ వ్యాపారం జరగకుండా చూడండి అడుగుతున్నారు. వినండి 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 మీరు చెప్పింది విన్నారు. ఆయన చెప్పిన విషయం అది. దాన్ని మీరు సహకరించి చేసుకుని మంచి గొడవ లేకుండా చేసుకుంటే మంచిది. ఈరోజు ఈ డాంగేవారి వీధిలో ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీహరి జనరల్ స్టోర్స్ సంబంధించిన ఆక్రమణలో విషయంలో ఆ వార్డు ప్రజలు కంప్లైంట్ మేరకు మేము మొన్న 15/6/2024 శనివారం రోజు వచ్చి వారికి ఆక్రమణ తొలగించుకోమని సామాన్ తీసేయమని తెలియజేశాము. నరేంద్ర అని అతనికి వాళ్ళ ఫాదర్ గారికి. కానీ వారు తీసుకుంటామని చెప్పి ఆ రోజు కదిలించకుండా ఆ సామాన్ ఎక్కువ ఉండటం వల్ల మేము వెంటనే తీలేకపోయాం. ఆ రోజు సాయంత్రం కల్లా హైకోర్టుకు వెళ్ళి వారు స్టేటస్ కో ఆర్డర్ తెచ్చారు. ఆ స్టేటస్ కో ఆర్డర్ మీద హీరింగ్కి రేపు 25/7/2024 హీరింగ్ ఉంది. ఆ హీరింగ్ అయిన తదుపరి దానిపైన చర్యలు తీసుకుంటాము తప్పనిసరిగా. దానికి సంబంధించిన కౌంటర్ అన్నీ మేము తయారు చేసి ఉన్నాము. దాని మీద 25వ తారీఖు హీరింగ్ అయిన వెంటనే దాన్ని డిపార్ట్మెంట్కి తొలగించడానికి మేము చర్యలు తీసుకుంటాం. మా నాన్నగారు 1989 సంవత్సరంలో ఇక్కడ షాప్ ప్రారంభించారు. నేను కొద్దిగా చదువుకుని ఉన్నాను. నేను చదువుల అనంతరం నేను కూడా వచ్చి నా షాప్లో ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. సుమారు గతంలో కూడా ఇట్లాగే ఇప్పుడు ఎవరైతే అల్లరిమోకలు ఉన్నాయో వాళ్ళు అంతకుముందు షాప్లోకి వచ్చి గతంలో ఇక్కడ గొడవలు చేసి ఇవన్నీ ఉంటే షాప్ ఒకసారి తగలబెట్టడం, తర్వాత వచ్చేటప్పటికి ఒకసారి నా మీద SC/ST కేసులను అయ్యని అని పెట్టించి ఈ షాప్ కబ్జా చేయాలని గతంలో 2017లో కూడా ట్రై చేస్తే నేను ఆ రోజు కూడా కోర్టుకు వెళ్ళి ఏదో రకంగా మళ్ళీ షాప్ పెట్టుకొని ఇక్కడ పునర్నిర్మించుకొని షాపు నేను మళ్ళీ వ్యాపారం చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి అన్ని పన్నులు అన్నీ కడుతున్నా. మొన్న కూడా ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ ఇంత గట్టిగా కట్టుకున్నావు నువ్వు అని చెప్పి 2 సంవత్సరాల నుంచి నా దగ్గర 15-16 వేల రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళకి ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కట్టుకొని అన్ని రకాల ట్యాక్సులు చెల్లించి నేను వ్యాపారం చేసుకుంటున్నా. వ్యాపారం అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏదో మా గవర్నమెంట్ వచ్చింది మీ షాపు కూలగొట్టాలి. నేను గతంలో ఎమ్మెల్యే గారితో కాస్త సన్నిహితంగా ఉండేవాడిని. మంచి చెట్లకి ఏరియాలో ఏదైనా పనులు ఉన్నా ఇంకోటి ఉన్నా చేపిస్తా, 10 మందికి ఉపయోగపడతా. ఇప్పుడు నువ్వు వైసీపీ వాడివి, అవన్నీ మేమే ఏదో చేయించామని ఉద్దేశపూర్వకంగా ఇతను ఇక్కడ ఉండటం వల్ల మా బోటాళ్ళకి ఇబ్బంది అని ఒక మహిళ గతంలో ఆమె కూడా షాప్ చుట్టూ తిరుగుతా ఇలాగే బూతులు తిడతా ఉంటే గతంలో ఉన్న పోలీసు వారు ఏమమ్మా నువ్వు తిడుతున్నావు ఇవన్నీ ఇట్లా క్లియర్గా పడ్డాయని ఆమె మీద వాళ్ళ భర్త వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టారు. అవన్నీ వాళ్ళు ఇప్పుడు అంత న్యూసెన్స్ చేస్తా అట్లా ఉంటే పోలీసు వాళ్ళకి నేను సహకారంగా ఉంటే ఇక్కడ 10 మందికి వ్యాపారం చేసుకుంటా అన్ని రకాలుగా నేను బాగా చేసుకుంటూ ఉంటే ఓరం లేక మేము షాపు కూలగొడతాం, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయగలుగుతావు అని వాళ్ళ విధ్వంసానికి దిగి షాపులో ఉన్న సామాన్లు గీమాన్లు మొత్తం అన్నీ బయటేసి పగలగొట్టి గొడవ చేసి ఏదో రకంగా ఇది కబ్జా చేయాలి, మేము నన్ను కావాలని నేను ఒంటరిగాడిని ఈ రకంగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను కమిషనర్ గారికి కానీ ఎవరికి ఏమీ లేదండి. ఇప్పుడు వచ్చినటువంటి ఏసీపీ గారు వాళ్ళే వచ్చి అబ్బాయి నీది ఎంక్రోచ్మెంట్లో ఉంది రిమూవ్ చేయాలి 1 వీక్లోనని చెప్తే నేను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నానండి. ఎవరికి ₹1 కూడా నేను ఇవ్వలేదండి. కొట్టు కాబట్టి మెల్లిగా కూర్చుని 89 నుంచి వ్యాపారం చేసుకుంటున్నాను. ఏదన్నా ఉంటే అది అమ్మాయి నేను ఏముంటున్నాం కొట్లో. అబ్బాయికి నాకు ఆరోగ్యం అంతగా బాగోట్లేదు.
తెనాలి మండలం అంగల్కుదురు నార్త్ మాలపల్లిలోని మండల పరిషత్ పాఠశాల నందు నూతన భవన నిర్మాణం చేపట్టాలని పాఠశాల సిబ్బంది విజ్ఞప్తి చేశారు. సుమారు 2 సంవత్సరాల క్రితం వర్షాల కారణంగా పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయని, అప్పటి నుండి అనేక మార్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, జిల్లా కలెక్టర్ మరియు ఏపీసీ మేడం పాఠశాలను సందర్శించి నూతన భవనాలను ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదని, 42 మంది విద్యార్థులతో 3 ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నామని, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలలో విద్యాబోధన కష్టంగా ఉందని, అధికారులు ఇప్పటికైనా స్పందించి నూతన భవన నిర్మాణం చేపట్టాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నార్త్ మాలపల్లి అంగల్కుదురు పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నానండి. మా స్కూల్లో 50 మంది వరకు పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే మా స్కూలు గత 2 సంవత్సరాల క్రితం పడిన వర్షాల కారణంగా ఒక రూము పడిపోయిందండి. అప్పుడు నేను అధికారుల దృష్టికి నేను తీసుకువెళ్ళాను. అయితే వెంటనే దానికి పరిష్కారం చేస్తామన్నారు. తర్వాత మళ్ళీ నేను మా ఏపీసీ మేడం గారికి దృష్టికి తీసుకొచ్చాను. మేడం గారు పాఠశాల విజిట్ చేసి చాలా ఇబ్బందిగా ఉందమ్మా, మీరు ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేయవద్దు, మీరు అంగన్వాడీలో ఏర్పాటు చేసుకోండి, మీకు త్వరగా పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ మరుసటి రోజే కలెక్టర్ గారు కూడా మా పాఠశాలని విజిట్ చేశారండి. కలెక్టర్ గారు కూడా చూసి వెంటనే శాంక్షన్ చేస్తామన్నారు. మరి నేను ఎంతమంది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పాఠశాల భవనం ఇంకా ఇలాగే ఉందండి. కొత్త పాఠశాల భవనం నిర్మించలేదు. నాడు నేడు కింద సెలక్షన్ అయిందండి. 10 కాంపోనెంట్స్, టాయిలెట్స్, కిచెను, ఈ 10 కాంపోనెంట్స్ శాంక్షన్ అయింది. ఏసీఆర్స్ మాత్రం శాంక్షన్ అవ్వలేదండి. ఏదో ఒక ప్రభుత్వానికి మనం ఓట్లేద్దాం, ఏదో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేద్దాం అనేటటువంటి దిక్కుమాలని ప్రభుత్వాలని మోసేటప్పుడు కూడా ఆలోచన చేయాలి. నిన్నటిదాకా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏం చేసింది ఈ స్కూల్కి? డాంబికాలు మాట్లాడుతున్నారు. అసలు పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చిన్నారులని మేము ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఆ మీడియం అన్నారు, ఈ మీడియం అన్నారు, డాంబికాలు ఏదేదో గొప్ప సూక్తులు చెప్పారు అసెంబ్లీలో. కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. రేపు పడిపోతుందా, ఎల్లుండి పడిపోతుందా అన్న పరిస్థితిలో ఈ ప్రాథమిక పాఠశాల ఉందంటే నిజంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, నిన్నటిదాకా ఎవరైతే ఇక్కడ పాలనలో ఉన్నారో వాళ్ళందరూ సిగ్గుతో తల ఉంచుకోవాలా. దీన్ని కొత్త బిల్డింగ్కి ఎమ్మటే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే సోదరుడు ఉప సర్పంచ్ నాగభూషణ్ గారు కూడా చూశారు. వెంటనే మనోహర్ గారి దృష్టిలో కూడా పెట్టి తక్షణమే ఈ కొత్త బిల్డింగు కట్టే దాంట్లో మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా చాలా సంతోషం. ఇప్పుడు ఒక చిన్న విరామం.